హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఈవినింగ్ అయింది కదా. సూప్ అనమాట. ఇది ఏం సూప్ అంటే చిల్లీ గార్లిక్ అండ్ జింజర్ సూప్ అనమాట. ఈ సూప్ మాత్రం మామూలుగా ఉండదని, చాలా ఘాటుగా ఉంటుంది. ఏం లేదు, వాటర్లో తీసేసి కలిపేసాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, చిన్న క్యారెట్ ముక్కలు వేసాను అనమాట. తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్లో వేసేసి, దీంట్లో కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత వాటర్, ఇవన్నీ కూరగాయలు, చిన్న చిన్న కూరగాయలు ఇంకా మనం చాలా వేసుకోవచ్చండి. బీన్స్ వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి తరుగు అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఆనియన్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. లక్కుకి టేస్ట్ చేపిద్దాం మనం. లక్కు కమ్. హౌ ఈజ్ ఇట్? సూపా? బాగాలేదా సూపు? ఎలా ఉంది? షో మీ ఇన్ యాక్షన్స్. యాక్షన్. సూపరా? ఓకే, అట్లా యాక్షన్స్తో చూపించారనమాట. చాలా బాగుంటుంది ఈ సూప్ అయితే కనుక. రోజు రెగ్యులర్గా తాగండి వీలైతే కనుక. నేనైతే రెగ్యులర్గా తాగలేను, ఎందుకంటే ఒక్కో రోజు రాగి సూపు, ఒకసారి మనం కార్న్ సూపు, ఒక్కోసారి మిర్చి సూపు, సోయా సాస్ సూపు, ఇలా రకరకాల సూప్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో మనకి ఇష్టమైంది మష్రూమ్ సూప్ కూడా ఉంటుందండి. మర్చిపోయాను చెప్పడం. మష్రూమ్ సూప్ మాత్రం కొంచెం వైట్గా మనం తాగలేము అలాంటి వాటిని. ఏం లేదు, పౌడర్ వీటికి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. పౌడర్లు కూడా లభిస్తున్నాయి అన్నమాట ఈ మధ్యకాలంలో. పౌడర్ది అయితే కనుక మనం అట్లా కలుపుకొని అట్లా తాగేయటమే అనమాట. సో లెట్స్ హ్యావ్ ఇట్. నాకు ఈ డైట్గా కూడా, మంచి డైట్గా కూడా పనిచేస్తుందండి. మనకి రెయినీ సీజన్లోను వింటర్ సీజన్లో ఏది యూజ్ అవుతుంది అంటే కనుక సూపులు ది బెస్ట్ అని చెప్తాను నేను. మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ కావాలి కదా, సో దానికి అనుగుణంగా కొంచెం ఘాటుగా చేసుకుంటాం అన్నమాట. తను వద్దు. సూప్ ఐ లైక్ ఇట్, దట్స్ వై. లక్కుకి షేరింగ్ అంట, షేరింగ్ కోసం తెచ్చుకున్నాడు. తనకి కూడా వేసేద్దాం కొంచెం. తనకి కొంచెం, నాకు కొంచెం. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.